ఉండాలి, జ్ఞానమును సంపాదించాలి. మన జీవితాలలో జ్ఞానమును ఎప్పుడైతే సంపాదిస్తామో తెలియకుండానే మన వెంట ఐశ్వర్య ఘనతలు వస్తాయి. రండి, సొలొమోను జ్ఞానమును సంపాదించి 3000 సామెతలను రాశాడు, 1005 కీర్తనలు రాశాడు, వృక్ష శాస్త్రముల గురించి రాశాడు, మృగములు, జలచరములు. తర్వాత ఆ యొక్క 4వ అధ్యాయం, మొదటి రాజు 4వ అధ్యాయంలో ఆ జ్ఞానం ఎలా వచ్చింది సొలొమోనుకు? దేవుడి దగ్గర అడిగి పొందుకున్నాడు. షేబా దేశపు రాణి వచ్చి ఆ జ్ఞానాన్ని విని ఆశ్చర్యచకితురాలై ఆ యొక్క మహారాజును కొనియాడి అసలు నీ దేవుడు గొప్పవాడని స్తుతించి ఆరాధించి వెళ్ళింది. నిన్ను నన్ను చూసి దేవుడిని ఆరాధించే స్థితిలో ఉన్నామా? అసలు మన జ్ఞానాన్ని చూసి మనల్ని మెచ్చుకునే స్థితిలో ఉందా లోకము? అలాంటి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి కదా, మన జ్ఞానాన్ని సంపాదించాలి.